మధ్యాహ్నం అవుతున్నా హైదరాబాద్లో సూర్యుడు ఎక్కడా కనిపించడం లేదు. నిన్న రాత్రి కురిసిన వర్షంతో సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కూల్ వెదర్ను సిటీ ప్రజలు ఎంజాయ్ చేస్తుండగా పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక సిటీలో వెదర్ పై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, చెప్పండి, సిటీలో వాతావరణం ఎలా ఉంది? స్పందన. ఉత్తర కర్ణాటక నుంచి ఇక దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు తెలంగాణ రాష్ట్రం మీదుగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది ప్రస్తుతం. అయితే నిన్న కురిసిన వర్షానికి కూడా అదే రీజన్గా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. స్పందన, అయితే మనం సిటీ చూసుకోవచ్చు. ఈరోజు సిటీలోనైతే ఉదయం నుంచే ఒక పొగ మంచుతోటి ఒక దుప్పటి కమ్ముకున్నట్టుంది. మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఒకసారి సిచ్యువేషన్ గమనించవచ్చు. ఇక సిచ్యువేషన్ ఎట్లుందంటే ఒక పొగ మంచుతోటి ఒక దుప్పటి కప్పుకున్నట్టు సిటీ అంతా పొగ మంచుతోటే ఉంది అనాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 12 గంటలు అయినప్పటికీ కూడా సూర్యుడు ఈరోజు మనం చూడలేని సిచ్యువేషన్ సిటీలో నెలకొంది. సిటీయే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. స్పందన, అయితే దీని ప్రభావం ఏంటంటే ఉత్తర కర్ణాటక ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు తెలంగాణ రాష్ట్రం మీద ఒక ద్రోణి కొనసాగుతుంది. ఆ ద్రోణి కారణంగా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే దీని విషయంలోనే నిన్న అర్ధరాత్రి ఏదైతే అంటే 8:45 ప్రాంతంలో వర్షం కురిసిందో సిటీ అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కూడా వర్షం కురిసింది. వర్షాల్లో చూసుకుంటే అయితే ఈరోజు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ వర్షం కంటిన్యూ అయ్యింది. ఇక ఉదయం 7 గంటల తర్వాత మాత్రం ఒక చల్లటి వాతావరణం మాత్రం మనకి కనబడుతుంది సిటీ మొత్తం. ఇక వెస్ట్ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే వెస్ట్ తెలంగాణలో ఎక్కువగా వర్షం కురిసిందని చెప్పొచ్చు. స్పందన, కరీంనగర్, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, అట్లాగే రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనైతే ఎక్కువగా వర్షం కురిసిందని చెప్పొచ్చు. ఇక ఈస్ట్ తెలంగాణలో మాత్రం వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఇట్లాంటి ప్రాంతాల్లో అంటే ఇట్లాంటి జిల్లాల్లో మాత్రం కాస్త తక్కువగానే ఓ మోస్తారు వర్షాలే కురిసినాయి అనేసి చెప్పొచ్చు. ఇక మనం సిటీ విషయానికి వస్తే స్పందన, బీహెచ్ఎల్లో ఎక్కువగా వర్షం పడింది. అంటే బీహెచ్ఎల్, మల్కాజ్గిరి, అల్వాల్ ఈ ఏరియాల్లో మాత్రం 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది నిన్న అర్ధరాత్రి. సో సౌత్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ ఆయా ప్రాంతాల్లో నాంపల్లి, చార్మినార్ అట్లా ఓల్డ్ సిటీలో చూసుకుంటే మాత్రం చాలా తక్కువగా వర్షం పడిందని చెప్పొచ్చు. ఇక బేగంపేట పరిస్థితికి వస్తే మాత్రం 5 సెంటీమీటర్ల వర్షం నిన్న అర్ధరాత్రి కురిసింది. ఇక రాత్రి 9 గంటల ప్రాంతంలో స్టార్ట్ అయిన వర్షం మాత్రం ఉదయం 7 గంటల వరకు కూడా ఆల్మోస్ట్ చాలా ప్రాంతాల్లో కంటిన్యూ అయింది. ఇక సిటీలో లోతట్టు ప్రాంతాల్లో మాత్రం చాలా ఇళ్లల్లోకి నీళ్లు చేరడం, అట్లాగే కరెంటు పోయిన సందర్భాలు కూడా నిన్న అర్ధరాత్రి సిటీలో మనం చూసాము. అయితే ఉదయం అయ్యేసరికి మాత్రం చాలా వరకు అన్ని సద్దుమణిగాయి. అంటే కరెంటు ప్రాబ్లమే కావచ్చు, ఇంకా ఏదైనా అంటే ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన సిచ్యువేషన్స్ అంతే ఉదయం వరకు అంత సద్దుమణిగాయి. ఇక ఉదయం నుంచి మాత్రం పొగ మంచుతోటి మాత్రం సిటీ అంతా కూల్ అట్మాస్ఫియర్ ఏర్పడింది. అయితే ఇక్కడ మనం ట్యాంక్ బండ్ దగ్గర మాత్రం ఇక ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు, అత్యవసర పనుల్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఈ ట్యాంక్ బండ్ మీద నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంకా వివిధ ప్రాంతాలకి. సో ఇక్కడ ట్యాంక్ బండ్ మీదకి ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. స్పందన, సో క్లైమేట్ కూల్గా మారడంతో మొన్నటి వరకు ఇక ఎలక్షన్స్ బిజీ హాట్ రాజకీయాల్లో నడిచిన సిచ్యువేషన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2 రోజులకే అట్మాస్ఫియర్ అంతా కూల్ కావడం, అంటే మొన్నటి వరకు చలి లేకపోవడం, సడన్గా వెదర్లో చేంజెస్ వచ్చి చల్లగా ఏర్పడడం, మళ్ళీ వర్షం కురవడం, ఇదంతా సిటీ జనాన్ని మాత్రం కాస్త రిలాక్సేషన్ సైడ్ టర్న్ చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఆపుకొని ఇక్కడ ఫొటోస్ దిగేసి వెళ్ళే వాళ్ళు, సెల్ఫీలు దిగి వెళ్ళే వాళ్ళు. అంటే ఎందుకంటే డైలీ ఇంత మంచి అట్మాస్ఫియర్ అయితే చూడలేరు కదా. అట్మాస్ఫియర్ చేంజ్ అయినప్పుడు మాత్రం సిటీ వాసుల్లో ఎంజాయ్నెస్ అయితే కనిపిస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మనం వాళ్ళని మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్లైమేట్ని? మేము మెహదీపట్నం నుంచి వచ్చాము. యాక్చువల్గా ద థింగ్ ఈజ్ క్లైమేట్ చూద్దామని యాక్చువల్లీ ఏరియాకి వచ్చాము అంతా కూడా. ఎందుకంటే హైదరాబాద్లో ఫేమస్ వచ్చేసి ట్యాంక్ బండ్ అనమాట. సో ఈ ట్యాంక్ బండ్ ఎంజాయ్ చేయడానికి ఎలా ఉంది ఈ సిచ్యువేషన్, ఎందుకంటే వింటర్ సీజన్లో ఇలా వర్షం పడటము, ఇమీడియట్గా అంత క్లైమేట్ చేంజ్ అవ్వడం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఈ డిఫరెంట్ కైండ్ని ఎంజాయ్ చేయడం కోసమే ఇటువైపు వచ్చేసి స్పెషల్ అట్మాస్ఫియర్ కోసమే వచ్చామన్నమాట. తమ్ముడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నేను మెహదీపట్నం నుంచి వచ్చిన. మార్నింగ్ రోజు జాగింగ్కి వస్తాము, వచ్చి 8:30 ఆ టైంకి వెళ్ళిపోతాం. ఇవాళ వెదర్ మస్తు ఉంది, 11-11:30 దాకా ఉన్నాము. ఇంకా సీనరీ కూడా సెట్ ఉంది. తమ్ముడు, నువ్వేడా బండి పార్క్ చేసుకొని వచ్చినట్టు ఎక్కడి నుంచి వచ్చినావు?
మేము ఇక్కడ మెహదీపట్నం నుండి వచ్చాను. టోటలీ ఎంజాయ్ చేయడానికి వచ్చాను. ఎట్లుంది క్లైమేట్, ఎట్లా అనిపిస్తుంది? ఎక్సలెంట్ ఉంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడ ఇంకో పర్సన్ మాట్లాడుతా అంటున్నాడు, మాట్లాడిద్దాం. చెప్పండి. మన హైదరాబాద్లోనే తెలంగాణ రాష్ట్రంలోనే ఇది టూరిజం ప్లేస్ ట్యాంక్ బండ్. మన భారతదేశంలోనే నంబర్ 1 ప్లేస్ హైదరాబాద్ సిటీ. కాబట్టి ఈ హైదరాబాద్ సిటీ ట్యాంక్ బండ్ దగ్గర వాతావరణం చాలా కూల్గా ఉండడం వల్ల ఇక్కడ మేము ఎంజాయ్ చేద్దామని వచ్చినాం. చాలా బాగుంది వాతావరణం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, చూసారు కదా, మనం కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనేసి చెప్పొచ్చు. అంటే యూతే కాదు, ఎవరిలోనైనా క్లైమేట్లో ఒక్కసారిగా చేంజెస్ వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే హాట్గా ఉండడం, వెదర్లో చాలా మార్పులు చూసాము. ఎందుకంటే వర్షాలు కురిసే టైంలో కూడా ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్స్ చూస్తున్నాము. అట్లాగే ఇంకా క్లైమేట్లో ఒకసారి మనం చూసుకుంటే ఇంకా దూరంగా చూసినప్పటికీ కూడా వెహికల్స్ ఇట్లా వెళ్తున్నప్పటికీ కూడా పొగమంచు మాత్రం కనపడుతుంది. థ్యాంక్ యూ హరిత.